సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులకు అయితే ఫుడ్ పాయిజన్ అయింది. గత 2 రోజుల కిందట ఫుడ్ పాయిజన్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మధ్యాహ్న భోజన పథకం తినడం వల్ల వాళ్ళకైతే రోజు రోజుకి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుందనేటట్టు విద్యార్థులందరూ కూడా వాపోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యత లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందనేటట్టు స్థానికులందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారని మనం అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో వచ్చి దాదాపుగా సంవత్సరం వరకు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి అనేది లేకపోవడం, కేవలం విద్యాశాఖ అనేది సీఎం రేవంత్ రెడ్డి అండర్లో పెట్టుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించే కానీ పాఠశాలలకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా కానీ సీఎం రేవంత్ రెడ్డి మరి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేది బాధాకరమైన విషయం. అంతేకాకుండా విద్యాశాఖలో ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులే కానీ ఇటు జిల్లా స్థాయి మెయిన్ గా జిల్లా కలెక్టరే కానీ వీళ్ళెవరూ కూడా ఈ 100 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినా కానీ లేదా మధ్యాహ్న భోజనంలో ఏదైతే ఆ అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు చెప్తున్నారో దాని మీద సరైన సమగ్ర విచారణ జరిపి యాక్షన్ తీసుకోకపోవడం అనేది బాధాకరమైన విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి దీని మీద ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారని మనం అయితే చూడాలి. ఇటు స్థానికులందరూ కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పుకున్నారు, ఖచ్చితంగా ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాంట్లో నాణ్యత కల్పించాలి. విద్యార్థుల ఆరోగ్యాలు అనేవి రోజు రోజుకి కూడా దెబ్బతింటున్నాయి. ఓన్లీ మాగునూరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం పట్టించుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కార్యాచరణ తీసుకోవాలనేటట్టు స్థానికులందరూ కూడా కొంత విన్నవించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో దాని మీద ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు, దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారని మనం అయితే చూడాలి. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ఉందనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. నా పేరు నందిని, 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నా. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది ఆ పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే, మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండి మళ్ళీ చిట్టం రామోడి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరికి వచ్చినాయి. ఎన్నో ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేసారు. మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమంటారు చిట్టన్ రామోరెడ్డి సార్ చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టన్ రామోరెడ్డి సార్ తెప్పించారు సార్ రైస్. ఇప్పుడు చేపిస్తున్నారు సార్. దీనివల్ల మీరు అన్ని తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ఇంతవరకు టైం 4 అవుతుంది కదా, తినలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు, మళ్ళీ సార్ చికెన్ రామోరెడ్డి సార్ తెప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసేది సార్ తినడానికి అన్నారు. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం, కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలిస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో, ఏం జరిగింది? అన్నం గుడ్డు తినడం వల్ల జరిగింది సార్.